అయ్యో అక్క, బావలాగే పాలు వేడిగా ఉన్నాయి. ఏమిటి చేతిలో? పాలు మీకోసం. సరే ఇవ్వు. వేడిగా ఉన్నాయి. పర్వాలేదు ఇవ్వు. అయ్యో ఏమండి? ఏమిటండి? పెళ్ళానికి కూడా కొంచెం మిగల్చాలని అంటారు. ఓహో. నీకేదంటే బాగా ఇష్టం? నిన్నటి వరకు ఒంటరితనం. ఇప్పుడు? ఇప్పుడేమో సరే గాని మీ ఇష్టాలు ఏమిటో చెప్పండి. రాగి సంగటి, కోడి పులుసు. అయితే మీకు నచ్చనివి ఏమిటి? నచ్చనివి ఏమిటి అని. నాకు ఈ చీరే నచ్చలేదు. ఈ చీర మీకు ఎందుకని నచ్చలేదు? ఎందుకంటే నేను ఉండాల్సిన చోట అది ఉంది కదా, అందుకని. అదేమిటి? నమస్కారం. మా గురు లోపల ఉన్నారు. గురు గురు ఏంటండి చెప్పండి. ఏంటి గురు, ఏంటిదంతా? నాకే తెలియట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ. నేను ఇప్పుడు ఏం చూశాను? గురు, నువ్వు ఏం చూసావో ఏం చూడలేదో మాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి బిడ్డ కింద నుంచి ఒక అవతారాన్ని తీసుకెళ్ళడం మాత్రం నేను చూసాం. అది సరే, ఆ అమ్మాయి నా రూమ్ లోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీ భార్య బయటకు వెళ్ళగానే మరదలు లోపలికి వచ్చి ఉంటుంది. నా భార్య బయటకు ఎప్పుడు ఉంటుంది? మరదలు లోపలికి వచ్చినప్పుడు ఈ భార్య బయటకు వెళ్ళి కాఫీ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. ఈ కాఫీ తీసుకోండి. ఏంటి, నేను తీసుకొచ్చానని తెలియక నువ్వు తెచ్చావా? లేదక్క, నువ్వు చక్కెర ఎక్కువ వేసి ఉంటావు, అందుకే నేను తక్కువ వేసి తీసుకొచ్చాను. బావా, నా టేస్ట్ నీకు తెలుసుగా. కాఫీ. బావా నా కాఫీ తాగేశాడు. థ్యాంక్ యూ బావా. మిగతాది నేను తాగేస్తాను. ఆయన ఇంగ్లీష్ కాఫీ నువ్వు తాగకూడదే. అయ్యో గురు, శివరాత్రి రోజున థియేటర్లో ఒకే టికెట్ పై 2 సినిమాలు చూసినట్టుగా ఒకే దెబ్బతో 2 పిట్టల్ని పడగొట్టావా? లేదు చలపతి, మేము నమ్మటం లేదు. 3 మాసాల తర్వాత ముందుగా మామిడికాయ ఎవరు కొరుకుతారో చూశాకే మేము నిన్ను నమ్ముతాం. బావా, ఇలా రావయ్యా. ఏమిటి సంధ్య? ఏమిటి సంధ్య? నువ్వే వస్తాదవయ్యా. మీ అబ్బాయి నీకంటే పెద్ద వస్తాదులో ఉన్నాడు. కడుపులో ఉండగానే కసరత్ చేస్తున్నాడు. ఇదిగో 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 ఇక్కడ తంతున్నాడు. నీ కడుపులో నా కొడుకా? అవును. అది ఎలాగా? ఎలాగా? అయ్యో అమ్మా, నువ్వు ఫస్ట్ నైట్ లో కరెక్ట్ గా ఉండుంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అయి ఉండేది కాదుగా. అయ్యో అయిపోయాను. చంద్రమండలంలో ల్యాండ్ అవ్వాల్సిన రాకెట్ కొంచెం డైరెక్షన్ మారి అంగార గ్రహంలో దిగింది. ఇప్పుడు ఏం చేయడం? అక్కడ ఎవరినై అడుగుతావు? నేను చెప్తాను. నన్ను పెళ్లి చేసుకో.
సరే సెటప్ ఉంచుకో. నాకు కొంచెం టైం కావాలి. అంతవరకు ఇది ఇలాగే ఉండదు, పెరుగుతుంది. సరేనయ్యా, లేచిపోదామా? మా నాన్న తిడతారు. ఏంటది? దీనికి మాత్రం మీ నాన్న తిడతాడా? తీవయ్యా చెయ్యి. ఇలాగంతా అడిగితే నువ్వు ఒప్పుకోవు గారి. పోనీ మాట్లాడి తెచ్చుకున్నా. ఏయ్ మావయ్య, ఏంటమ్మా? మావయ్య మీరు తాతయ్య కాబోతున్నారు. అక్కయ్య అవును, ఈ విషయం మీతో ఎలా చెప్పాలో తెలియక బావ సిగ్గుపడుతున్నాడు. మీరు ఇప్పుడే బావని పిలిచి బెదిరించి చూడండి. రైట్, బుద్ధి ఉన్నట్రా నీకు? ఈ విషయం నువ్వే కదా ముందుగా వచ్చి నాతో చెప్పాలి. అది ఏంటి వచ్చిపోయి సంతోషపడాల్సిన విషయమే కదా, ఎందుకు మొహంలో పెట్టావు? అది తప్పు కదా నాన్న. ఏదో తప్పు. మన కుటుంబంలో ప్రతి ఒక్క మగాడు ఇలాగేనని నువ్వు నిరూపించావు. అందరూ ఇంతేనా? అవును. అది మీరు తిడతారా? ఎందుకు తిడతాను రా? ఏంట్రా ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు? నీ నోటితోనేమన్నా లాస్గా ఉంది, చెప్పరా చెప్పరా అంటే. అది ఆ రోజు కళ్ళు మూసుకుని పడుకున్నాను. అదొక రకంగా అనిపించి కళ్ళు తెరిచి చూసేసి నేను ఇన్నాళ్ళుగా మీతో తమాషా చేశానంతే. గర్భం నాకు కాదు, అక్కయ్యకి. ఏంటి బావ మీరు తండ్రి కాబోతున్నారు? ఆ విషయం ధైర్యంగా చెప్పకుండా డొక్క తిరగడేంటి? ఒట్టి పిరికల్లా ఉన్నారు. ఏంట్రా పిల్లలు అలా కొట్టావు? ఎవరు మీరంతా? ఇక్కడ డాన్స్ నేర్చుకుంటున్నాం. హలో బట్టతరా, నువ్వెవరివి? జతులు నేర్పేవాడిని. అవును, నువ్వెవరు? నేను మీ మాస్టర్ పెళ్ళాన్ని. ఏమిటి అలా షాక్ అయ్యారు మీరంతా? నేను నా మొగుడు కొన్నాళ్ల పాటు విడివిడిగా ఉండాలని మా ఊర్లో ఉన్న చిలక జూసుడు చెప్పాడు. అందువల్ల నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు కలిసి ఉండొచ్చన్నాడు, వచ్చేశారు. అమ్మ తల్లులారా, ఇక్కడికి రేపటి నుంచి ఎవ్వరూ రాకూడదు. ఎందుకంటే మీరంతా ఎర్రగా బుర్రగా కనిపిస్తుంటే ఎలాంటి మగాడైనా నిగ్రహాన్ని కోల్పోతాడు. అందువల్ల ఒక మంచి లేడీ మాస్టర్ని చూసుకొని వెళ్ళి ఆవిడ దగ్గర జాయిన్ అవ్వండి. అయ్యో ఏడవకు నాన్న, అమ్మను వచ్చేసానుగా. రా అమ్మమ్మమ్మమ్మ, నా బుజ్జివి కదూ, నా బంగారం కదూ. ఏడవకు నాన్న, నా బుజ్జివి కదూ. ఏడవకు నాన్న, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టబడను. ఇలారా. నీ పేరేంటి? అంజలి. చూడంజలి, మీ మాస్టర్ భార్య ఒంటరిగా కష్టపడుతుంటే అలా చూస్తూ నించుంటావేంటి? రా, వచ్చి 2 బకెట్లు నీళ్ళు తోడివు. అలాగే మేడం. ఏయ్, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఇక్కడున్న వాళ్ళలో ఎవరికైనా నా మొగుడికి లైన్ ఇస్తుందా? ఒకవేళ అలాంటి అమ్మాయిలున్నా అలాంటి వాటికి మాస్టర్ గారు ఒప్పుకోరని మీకు తెలీదా? అలా చెప్పు. ఆయన మనసు నాకు బాగా తెలుసు, అందుకేగా నేను ఆయన లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఏయ్, నేను నీకో విషయం చెప్పరా? ఏంటి? మేము మొదటిసారి ఎక్కడ కలుసుకున్నావో తెలుసా? ఎక్కడ? సూపర్ మార్కెట్లో. ఆ రోజు అక్కడ ఒకే ఒక లక్స్ సోప్ ఉంది. అది కొనడానికి నువ్వా నేనా అంటూ మేమిద్దరం పోటీ పడ్డాం. చివరికి ఎవరు గెలిచారు? ఇద్దరం గెలిచాం. అదేలాగా? ఆ గొడవలో ఆయన చెయ్యి నాకు తగిలి, నా చెయ్యి ఆయనకి తగిలి, అలా తగిలి 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 ఇద్దరు రాజీకి వచ్చేసాం. తర్వాత ఆయన కోసం నేను వదిలేశాను, నా కోసం ఆయన వదిలిపెట్టేశారు. ఏయ్, అందులో హైలైట్ ఏమిటో తెలుసా? శోభనం రోజు రాత్రికి మల్లెపూలకు బదులుగా లక్స్ సోపులు తీసుకొచ్చి పెట్టారు.